హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన హోమ్ స్టైల్. ఈరోజు వీడియోలో కరకరలాడే పెసర వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా వర్షాకాలంలో మంచిగా ఈవినింగ్స్‌లో వేడివేడిగా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ముందుగా పెసరలని ఒకరోజు నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకుంటే మంచిగా సోక్ అవుతాయి. లేదంటే ఈవినింగ్ ఎయ్యాలి అంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ ఏసుకోవచ్చు. అలా నానిన పెసరలని ఒక జాలి గరిటెలో ఏసుకొని పెట్టుకుంటే వాటర్ డ్రైన్ అయిపోతాయి గదా! వాటర్ ఉంటే ఏమవుతదంటే పిండి లూజ్‌గా వడ ఏయటానికి పర్ఫెక్ట్‌గా రాదు. అందుకని ముందే వాటిని కొంచెం వడకట్టుకొని పెట్టుకుంటే బావుంటదనమాట. ఆ వడకట్టిన వాటిని మిక్సీ జార్‌లో ఏసి హ్మ్. కచ్చా పచ్చాగా ఎక్కువ మెత్తగా పేస్ట్‌లాగా కాకుండా బరక బరకగా ఉండేలాగా, పప్పులు పప్పులుగా ఉండేలాగా తీసుకుంటే బావుంటది. ఒకేసారి మిక్సీలో ఏసి పేస్ట్ చేయకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా చూసుకుంటూ, పల్స్ ఇచ్చుకుంటా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే మనకి తింటున్నప్పుడు వడలోకి అవి గింజల్లాగా ఉండి టేస్ట్ వస్తాయన్నమాట. దీంట్లోకి వాటరేమీ వేయాల్సిన అవసరం లేదు. అలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని, నెక్స్ట్ రౌండ్ కూడా అలాగే మిక్సీ పట్టేసుకొని, దాంట్లోకి ఒక కప్పు ఆనియన్స్, చిన్నవైతే 2 ఆనియన్స్ పడతాయి. పెద్దదైతే ఒక ఆనియనే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మనం ఎంత స్పైస్‌గా తినగలము అనే దాన్ని బట్టి వేసుకుంటే దీని స్పైసే బావుంటదనమాట. మనం ఇందులో కారం అవి ఏమి యూజ్ చేయం గాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువేసుకుంటేనే బావుంటది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని కట్ చేసి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం సాల్ట్ మన టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే. తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసుకొని వడల్లాగా ఏసుకుంటే చా వాటిని బావుంటదనమాట. ఇప్పుడు చూస్తున్నారు గదా! అలా చేత్తో అంటే మనకి కొంచెం వడ షేప్‌లో ఆగ ఆగేలాగా ఉండాలి కాబట్టి, అందుకనే నేను ఫస్ట్‌లో వాటర్ లేకుండా డ్రైన్ చేయమని, వాటర్ ఎయొద్దని అందుకే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ వచ్చేసి మీడియం హీట్‌లో ఉండాలి. మరీ ఓవర్‌గా హీట్ అవ్వకూడదు. అట్లని అస్సలు హీట్ లేకుండా ఉంటే కూడా ఆహ్, వడలనేది మంచిగా క్రిస్పీగా కాలవు. మనకి లోపల మెత్తగానును, బయట క్రిస్పీగా కాలాలంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వడల్ని ఫ్రై చేసుకోవాలి. వీటికి హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం గారెలకి పెడతాం గదా! అట్లా హోల్స్ పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. మసాలా వడలు అవి వేస్తుంటాం కదా! అట్లా చేత్తో ఒత్తేసుకొని ఏసేసుకుంటే సరిపోతది. కొంతమంది కావాలనుకుంటే గారెల్లాగా హోల్స్ పెట్టి కూడా వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు. ఆహ్, ఇవి వేసిన వెంటనే వాటిని కదపకుండా కొంచెం ఏగనిచ్చి తర్వాత వాటిని కొంచెం టర్న్ చేసుకుంటా ఉంటే 2 వైపులా ఈవెన్‌గా కాలుతాయన్నమాట. ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బయట క్రిస్పీనెస్ వస్తది. తర్వాత వీటిని మనం తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉన్నా అది పీల్చేసుకుంటది. మాక్సిమం ఈ పెసర వడలకి ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఆహ్, కాబట్టి అన్ హెల్తీయే. దట్ టూ పెసర పప్పుతో కాకుండా మనం ఆహ్, గింజలతో చేస్తున్నాం గాబట్టి పైన పొట్టు గూడా ఉంటది గాబట్టి హెల్ హెల్త్‌కి చాలా మంచిది అని అంటారు. కాబట్టి ఎప్పుడన్నా పిల్లలకి చేసి పెట్టినా చాలా బావుంటుంది. చూసారు కదా! హెల్తీగా ఉండే పెసర వడలు రెడీ అయిపోయినియి. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన హోమ్ స్టైల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.